కొమరంభీం డిస్టిక్ కాటాల మండల్ తమ్ముడిహట్ట ప్రాణహిత నది ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటన. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు 2006-2007లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. సుజల స్రవంతి ప్రాణహిత చేవల్ల పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తానని కాంగ్రెస్ తన ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడు మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తుంది. విరుదండి, గుండెపేటు, తుమ్మిడిహెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు కానీ అవి పనిచేయడం లేదు. వేల ఎకరాల భూములు బీడుపడిపోతున్నాయి. రైతులకు చాలా నష్టం జరుగుతుంది. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నదని ఆయన మాట్లాడారు. కౌటాల మండలంలో రోడ్ల వ్యవస్థ దుర్భరంగా మారిందని అన్నారు. అధికారులు ఎవరూ కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాపోయారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నక్కా శంకర్, లెండు గోరే షామీరావు, ధోని రవి, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు 2006, 7, 8 ఆ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉన్నాం. ఆ వెనుకనే ప్రవహిస్తున్నది ప్రాణహిత నది. మేము దాదాపుగా 2 గంటలు ఇక్కడికి ప్రయాణం చేసి రావడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు అందరం వచ్చినాం, స్థానిక నాయకులు అందరం. సో ఇక్కడ ఈ ప్రాంతం పూర్తిగా నిరాదరణకు గురైంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి రావడం కోసం, అంటే కౌటాల నుంచి తుమ్మిడిహట్టు రావడం కోసం ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు. మొత్తం కూడా గుంతలు. ఇప్పటికి కూడా గత 2 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతంలో తిరుగుతున్నా. ఎక్కడ కూడా రోడ్లు లేవు. అన్నీ కూడా కంకరతోని నిండి ఉన్నాయి అంతే తప్ప రోడ్లు ఎక్కడ కూడా వేయలేదు. అది మన తలై కానీ, లేకపోతే ఇక్కడ తుమ్మిడిహట్టి కానీ, గుండాయిపేట కానీ, సాండ్గావ్ కానీ, గూడెం రోడ్డు అయితే ఇంకా ఘోరం. దాని గురించి చెప్పడం వేస్ట్. సో ఆ పరిస్థితి ఇలా ఇక్కడ ఉన్నది. ఆ రోడ్లు పునరుద్ధరించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనే పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇలా దీని మీద ఒక జీవో తీయడం కానీ, లేకపోతే మళ్ళీ పనులను పునరుద్ధరించడం కానీ, లేకపోతే మళ్ళీ కాంట్రాక్టర్లను తయారు చేయడం కానీ, లేకపోతే ఈ ప్రాజెక్టుకు మళ్ళీ ఎస్టిమేట్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. అదేవిధంగా మరి 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అదే 15-20 సంవత్సరాల క్రితం ఇక్కడ చేయడం జరిగింది. అది సాండ్గావ్ అయితేనేమి, లేకపోతే తుమ్మిడిహట్టి, తర్వాత గుండాయిపేట, తర్వాత తలై, అట్లా చాలా వీడిదండిలో అట్లా చాలా ప్లేసెస్లో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టిండ్రు కానీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఒక్కటి కూడా పనిచేస్తలేదు. దానివల్ల వేల ఎకరాల భూములు ఇవాళ బీడుపడ్డాయి. రైతులు మళ్ళీ ఒకవైపు ప్రాణహిత ఏమో ఫుల్గా ఉన్నది, కానీ రైతులేమో ఆకాశంలో మేఘాల వైపు చూస్తున్నారు. వాన దేవుడు కరుణిస్తేనే మళ్ళీ వ్యవసాయం చేసే పరిస్థితి ఈ రోజుకి కూడా ఉన్నది. అంటే అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఈ ప్రాంతంలో పరిస్థితి అంతా ఘోరంగా ఉన్నది. అందుకొరకు ఈ ప్రాంత ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో అవగాహన లేదు, ఆ శ్రద్ధ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ గ్రామాన తిరుగుతున్నది. ప్రతి చెట్టుకు ప్రతి జంగల్కు పోతున్నది. అదేవిధంగా వాగులల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడంతా కూడా పోయి మరి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ ప్రాణహిత పరివాహక ప్రాంతం, ఈ గంగా పరివాహక ప్రాంతంలో తప్పకుండా ఈ ప్రజలకు న్యాయం జరగాలి, మరి ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నది. మరి ప్రభుత్వం ఇది తిప్పికొడితే 20-25 వేల కోట్ల కన్నా ఎక్కువ 25 కోట్ల కన్నా ఎక్కువ కాదు. ఆ 20 కోట్లు మరి వాళ్ళ దగ్గర ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు, లిక్కర్ అమ్మి సంపాదిస్తున్నారు, అదేవిధంగా రకరకాల మార్గాల ద్వారా సంపాదిస్తున్నారు. అప్పులు కూడా తీసుకొస్తామంటున్నారు. ఇప్పటికే 35,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఆ అప్పులల్లో మేము అడుగుతున్నది కేవలం 0.01% మాత్రమే. ఆ 0.01% డబ్బులు తీసుకొచ్చి సిరిపూర్లో పెడితే వేల ఎకరాలలో రైతులు పంటలు వేసుకుంటారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మరి సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు వేసుకునే శక్తి కూడా ఇక్కడ రైతులకు ఉన్నది. అందుకొరకు దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు అర్జెంటుగా ఆలోచించాలి. మళ్ళీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టక ముందే మీరు ఇక్కడికి వచ్చి మీ ఆఫీసర్లను పంపించి దీన్ని పూర్తిగా సర్వే చేయించి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.